కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో తెచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులన్న రేవంత్ రెడ్డి. దసరాలోపే మూసీ నిర్వసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్న మంత్రి పొంగులేటి. మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్, బీజేపీ సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. మూసీ కూల్చివేతలను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన కిషన్ రెడ్డి. డ్రైనేజ్ సమస్య పరిష్కరించకుండా మూసీ ప్రాజెక్టును చేపట్టడం సరికాదన్న కేంద్ర మంత్రి. కొండా సురేఖ వ్యాఖ్యల వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ ప్రముఖులకు పీసీసీ అధ్యక్షుడి విజ్ఞప్తి. ఇప్పటికే కొండా సురేఖ బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారన్న మహేష్ కుమార్ గౌడ్. లెబనాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. బీరూట్లో 11 మంది మృతి, 8 మందికి గాయాలు. ఇరాన్పై మరిన్ని ఆంక్షలకు G7 దేశాల నిర్ణయం. త్వరలోనే ఆంక్షల వివరాలను వెల్లడిస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు ఇవ్వబోమని ప్రకటన. నేటి నుంచి దుబాయ్ వేదికగా మహిళల T20 వరల్డ్ కప్. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో ప్రారంభం కానున్న టోర్నీ.